అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. సిద్ధార్థ కాలేజీలు ఏవైతే ఉన్నాయో గోల్డెన్ జూబ్లీ అంటండి, దాని గురించి యాడ్ చేశారు. వివేక హత్య కేసు సాక్షుల మరణాల వెనక నిందితుల ప్రమేయం. వివేక హత్య కేసులో ఉండేటటువంటి ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా గ్యాపులుగా చనిపోతున్నారండి. అంటే ఆ మరణాల వెనక ఏమన్నా విస్తుపోయే నిజాలు ఉన్నాయా, నిందితుల యొక్క ప్రమేయం ఉందా అన్న కోణంలో డిఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారంట. 5 ఏళ్లలో 5-6 మృతి చెందడం విస్తుగొలుపుతోంది. సాక్షులు ఎందుకు, ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాప్తు సాగిస్తున్నాం. సమగ్ర విచారణ కోసం డిఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం రంగన్న పోస్టుమార్టం నివేదిక వచ్చాక దర్యాప్తు ముమ్మరం. వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు తెలియజేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల వరుస అనుమానాస్పద మరణాల వెనుక వివేక హత్య కేసు నిందితుల ప్రమేయం ఉందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేసి తేలుస్తామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. వివేక హత్య కేసులో సాక్షులైన శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణలో 2019 నుంచి 24 మధ్య మరణించగా తాజాగా వాచ్మెన్ రంగన్న మృతి చెందారని తెలిపారు. అత్యంత హై ప్రొఫైల్ హత్య కేసుకు సంబంధించి 5 ఏళ్లలో 5-6 సాక్షులు మృతి చెందడం విస్తుగొల్పే అంశంగా భావించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అసలు ఈ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు, వీరిలో ఎవరెవరు ఏ ఏ కారణాలతో చనిపోయారు, ఏ పరిస్థితుల్లో చనిపోయారు, అనారోగ్య కారణాల వెనక ఆంతర్యం ఉందా, ఈ మరణాలన్నిటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే దానిపై శాస్త్రీయంగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటిపై సమగ్ర విచారణ కోసం డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ బృందం ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. సాక్షులు చనిపోయినప్పుడల్లా సిబిఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు అసత్య ప్రచారం చేయిస్తున్నారని, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తామని అన్నారు. ఇదే పరిస్థితి. రంగన్న మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలంటండి. తన భర్తను ఎవరో ఏదో చేసి ఉంటారని, అతని మరణంపై అనుమానాలు ఉన్నాయని రంగన్న భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం కాలికి గాయమై ఇంటి వద్ద ఉంటున్న రంగన్న బుధవారం శ్వాస అందడం లేదని చెప్పడంతో కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. వివేక హత్య కేసులో సిబిఐ విచారణలో కీలక సాక్షిగా ఉన్న రంగన్న 2020 ఆగస్టు 31న జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో వివేక ఇంటి ముందు నిద్రిస్తున్న రంగన్న 4 నిందితులు పారిపోతుండగా చూశారని, అంతకుముందు వివేక ఇంట్లో అరుపులు కేకలు వినిపించాయని సాక్ష్యం ఇచ్చారు. హత్య రోజు రాత్రి తనను నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెదిరించాడని సిబిఐ దృష్టికి తెచ్చారు. తాజాగా సుశీలమ్మ మాట్లాడుతూ నా భర్తకు 6 ఏళ్లుగా నరకం చూపించారు, చేతులు కాళ్ళు కట్టేసినట్లుగా ఇంట్లోనే బంధించారు, చంపిన వాళ్ళను పట్టుకోకుండా ఏమీ లేని వాళ్ళను పట్టుకున్నారని వాపోయారు. మా నాన్నకు 2024లో కాలికి గాయమైంది. పులివెందుల, కడప, తిరుపతి, హైదరాబాద్లో చికిత్స చేయించాం. ఆ తర్వాతే తీవ్ర జబ్బు పడ్డారు. అప్పట్లో చికిత్స వివరాలు ఇవ్వాలని కోరగా పోలీసులు ఇవ్వలేదు. మా నాన్నకు అందించిన చికిత్సపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుమారుడు కాంతారావు ఆరోపించారు. ఇవ్వండి రకరకాల అనుమానాలు. రంగన్న మృతి వెనక ఏదైనా జరిగి ఉండొచ్చు. డాక్టర్ అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి మరణాలు అనుమానాస్పదమే. జగన్ ఆలోచన వెరైటీ, అది దేశంలో ఎవ్వరికీ రాదు. ఇది పరిస్థితి. ఒక్కటైన ఎంపీ తేజస్వి సూర్య, గాయని శివశ్రీ స్కంద అంటండి. ఈ నెలాఖరులో కలెక్టర్ల సదస్సు అనేది ఒకటి జరగబోతుంది. ఇది మరొక వార్త. ఆ వీడియో నాదే, గొంతు మాత్రం నాది కాదు. ఏం మాట్లాడానో నాకు గుర్తులేదు, వీడియో చూపించండి. విచారణలో గోరంట్ల మాధవ్ సమాధానాలు. వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎట్టకేలకు విజయవాడ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అత్యాచార బాధితురాలి పేరును ప్రస్తావించిన విషయం తనకు గుర్తులేదని, అందులో గొంతు తనది కాదని, బాధితురాలి పేరు తనకు తెలియదని దర్యాప్తు అధికారికి పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. పోక్సో కేసులో బాధితురాలి పేరు బయట పెట్టారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్పై విజయవాడ సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు అధికారి గుణరాం ఎదుట గురువారం ఆయన హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం 12:45 వచ్చి 1:30కి బయటకు వచ్చారు. దాదాపు 10 ప్రశ్నలు అడిగి ఆయనకు నోటీసు ఇచ్చి పోలీసులు పంపించారు. ఎప్పుడైనా విచారణకు పిలిస్తే హాజరు కావాలని, సాక్షులను బెదిరించకూడదని,
దర్యాప్తునకు సహకరించాలని అందులో పేర్కొన్నారు. ఇది పరిస్థితి అయితే. కోలుకుంటున్న గాయని కల్పన అంటండి. నిద్ర పట్టడం లేదని అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె హైదరాబాద్లో కేపీహెచ్బిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం మెరుగుపడిందంటండి. క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి గురువారం ఉదయం ఆమెను సాధారణ గదికి మార్చారంట. ఇది పరిస్థితి. 200కు చేరిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 200కు చేరాయి. జనవరి 30న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 161 రకాల సేవలతో మనమిత్రను ప్రారంభించారు. 50 రోజుల్లోనే సేవలను పెంచారు. ప్రజలకు సౌలభ్యంతో పాటు పాలనలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో గత ఏడాది అక్టోబర్లో మెటా ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇటీవల 10 ఇంటర్ విద్యార్థుల తమ హాల్ టికెట్లు వాట్సాప్ ద్వారా పొందగలిగారు. ఇవన్నీ వాట్సాప్ సేవలంట. అచ్చన్న ప్రసంగంతో సినిమా చూపించారు. చాగంటిని గరికపాటిని గుర్తు తెచ్చిన ఆనం ప్రసంగం. ఉపసభాపతి రామకృష్ణరాజు ప్రశంస. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం ఆరోహణ అవరోహణలతో మంచి సినిమా చూస్తున్నామనే భావన కల్పించిందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. వ్యవసాయ దేవాదాయ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై చర్చకు మంత్రులు సమాధానం ఇచ్చిన అనంతరం వారి ప్రసంగాలను ప్రశంసించారు. ఇది పరిస్థితి. దొరైస్వామి నాయుడును కోల్పోవడం బాధాకరం. చిత్తూరు గర్వించదగిన వ్యక్తి దార్శనిక విద్యావేత్త ప్రొఫెసర్ ఎంఆర్ దొరైస్వామి నాయుడును కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇది పరిస్థితి. సిఐడి కేసులో 6 వారాలు చర్యల నిలుపుదల. రామ్ గోపాల్ వర్మ పిటిషన్లలో హైకోర్టు ఉత్తర్వులు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోట్ల మందిని ఆదుకుంది. ఎక్స్లో చంద్రబాబు అభినందనలు. నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కదా. ఆల్రెడీ ఎన్టీఆర్ భవనం కోట్ల మందిని ఆదుకుంది, ఇంకా ఆదుకుంటుంది అన్నట్టుగా ఎక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. నిధులను మళ్లించారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ గ్రాంట్ల డిమాండ్పై చర్చకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున మనోహర్ సమాధానమిచ్చారు. ఇది పరిస్థితి. గంజాయి నియంత్రణకు డ్రోన్ సాంకేతికత అంట. ఓకే, 10,000 క్యూసెక్కులు తరలిస్తున్నామన్నదే అబద్ధం. తెలంగాణ నాయకుల ఆరోపణలో వాస్తవం లేదు, మంత్రి రామానాయుడు గారు చెప్పారు. విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చేయాలి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను ఆమోదించండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్కు సీఎం చంద్రబాబు వినతి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో వినతుల మీద వినతులు ఇస్తూనే ఉన్నారు. ఓకే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కీలకం. చేయగలిగే పనులపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే రాష్ట్రం మరింత వృద్ధిలోకి. సీఎం చంద్రబాబు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన. సీఎం చంద్రబాబుకు మాజీ ఉపరాష్ట్రపతి సూచించారంటే ఏపీ భవిష్యత్తు మార్చాలన్నదే నా కళ, అందుకే భారీ లక్ష్యాలన్న చంద్రబాబు. మాజీ మంత్రి దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ. జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మండలంలో స్పష్టం చేసిన మంత్రి సంధ్యారాణి. ఏ జిల్లా మహిళకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. అది పరిస్థితి. మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ. వ్యవహారమంతా షర్మిల వెనకుండి నడిపిస్తున్నారు. ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు. న్యాయం కోసమే ఈ పిటిషన్లు. ఎన్సీఎల్టీకి నివేదించిన జగన్. సరస్వతి పవర్ల వాటాల వివాదం. చెల్లి మీద నిందలేసాడండి మొత్తానికి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా పార్టీని విజయవంతంగా బలోపేతం చేసిందే షర్మిల. జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి కారణం దాదాపుగా షర్మిల. అలాంటి షర్మిలని తల్లి విజయమ్మని రోడ్డు మీద పడేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత నీచుడు అనమాట. ఎగుమతిదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యం. అమెరికా సుంకాల పెంపుతో నష్టం లేకుండా చూస్తాం. ఏపీకి ఎలాంటి లోటు లేకుండా కేంద్రం అండ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇవి రెండూ చెప్పారండి.
శ్రీశైలం ప్లంజ్ పూల్ పనుల్లో ఎందుకింత ఆలస్యం? జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ ప్రశ్న. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. ప్రజాసేవే ఎన్టీఆర్ ట్రస్ట్ పరమావధి. విజయవాడలో ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు ఈ మధ్య విరివిగా ట్రస్ట్ సేవల్లో పాలు పంచుకుంటున్నారండి. కార్యకలాపాలు అయితే సాగిస్తున్నారు బాగా. ఆంధ్ర నారీ ఈ వ్యాపారి. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఒకే రోజు 5 కోట్ల రూపాయల ఈ వ్యాపారం. మార్కాపురం వేదికగా రేపు గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు. వివిధ రకాల ఉత్పత్తుల విక్రయాల్లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకోబోతున్నాయి. ఈ నెల 8న ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఇందుకు వేదిక కానుంది. 5 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఆ రోజున కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్డీసీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించనున్నారు. ఇప్పటికే 3 లక్షల ముందస్తు ఆర్డర్లు వచ్చాయి. సూపర్. అటు కేఫ్ ఇటు వరకు కాఫీ. డ్వాక్రా మహిళలతో అవుట్లెట్ల ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకారం. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం భిన్న మార్గాల్లో ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంత మహిళలకు తమకు ఉన్న ఆసక్తి ఉన్న రంగాల్లో వినూత్నంగా ముందుకెళ్లేలా నైపుణ్య శిక్షణ ఇస్తోంది. వారు తయారు చేసే ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఏది పరిస్థితి అయితే. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ శిక్షణకు కేకేఆర్ గౌతమి విద్యార్థి ఎంపిక అంటండి. హైకోర్టుకు టోకరా వేసిన బోరుగడ్డ. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో బురిడి. తల్లికి అనారోగ్యమని మధ్యంతర బెయిల్ పొందిన వైనం. ఆ సర్టిఫికెట్ తాము ఇవ్వలేదన్న ఆసుపత్రి యాజమాన్యం. వైకాపా ప్రభుత్వ హయాంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర నాయకులు వారి కుటుంబీకులే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ పేట్రేగిపోయిన గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టును తప్పుదారి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి ఓ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పోలీసు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 14న హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిశీలించిన న్యాయస్థానం ఆ నెల 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 28 ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. నేడు జనసేనలోకి వైకాపా మాజీ ఎమ్మెల్యే దొరబాబు గారు ఎంట్రీ వస్తున్నారంట. నేడు నాగబాబు నామినేషన్ కూడా ఉంది. ఆడబిడ్డలను ఆంక్షలతో పెంచొద్దు. ఉద్యోగులు వేధింపులు ఉంటే ఫిర్యాదు చేయాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రన్యారావుకు స్మగ్లర్లతో సంబంధం. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావుకు స్మగ్లర్లతో సంబంధం ఉందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మొత్తానికైతే సంబంధం ఉందంటండి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే. విజయవాడ ధర్నా చౌక్లో ఆశా కార్యకర్తల నిరసన. తమ డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని కథం తొక్కారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. కనీస వేతనంగా 26,000 రూపాయలు చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, సాధారణ క్యాజువల్ మెడికల్ లీవ్స్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు అమలు చేయాలని డిమాండ్లు అండి. ఓకే. టారిఫ్ వార్. అమెరికాకి మనకి సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి వెళ్తున్నాడంట. టారిఫ్ వార్ జరుగుతుంది కదా, దాని మీద కార్టూన్ అది. విద్వేషాలు రెచ్చగొట్టడం, దుర్భాషలాడటమే పోసాని పని. ఆయనకు ఉపశమనం కలిగించవద్దు. హైకోర్టును కోరిన అదనపు ఏపీపీ. జీరో వృధా బహువాద. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కీలకం. మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ.
చెక్ బౌన్స్ కేసు రామ్ గోపాల్ వర్మకు బెయిల్కు వీల్లేదని వారంటీ జారీ. ముంబై సెషన్స్ కోర్టు ఆదేశం. మొత్తానికి మెయిన్ వార్తలు అవేలాగున్నాయి. మే నుంచి స్కూళ్ళు హాస్టళ్లకు సన్నబియ్యం అంట. ఓకే, అంటే సభా సమయం, సభలో ఏం జరిగింది అనేది ప్రత్యేకంగా రాశారు. ఈ ఏడాదిలోనే విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ అని రాశారు. పింఛన్లు పొందే వారి పేర్లు తొలగించడం లేదు, మంత్రి కొండవల్లి శ్రీనివాస్ గారు చెప్పారు. అమరావతిలో జాతీయ యోగా ప్రకృతి పరిశోధన సంస్థ. రాజకీయ క్రీడ కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్ల వల్లే తొక్కిసలాట. పోలవరం పనుల్లో 5 ఏళ్ల నిర్లక్ష్యంతో 50,000 కోట్ల నష్టం. 50,000 కోట్ల రూపాయల నష్టం అంట. రాజకీయ క్రీడ కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లు అంటే తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది కదా, దాని గురించి. ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో నర్సాపేట ఎమ్మెల్యే రచ్చరచ్చ. ప్రధానమంత్రి నుంచి పాఠం నేర్చుకున్నా, చేసే పని గురించి ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడే ఓట్లు పడతాయి. రిపబ్లిక్ టీవీ వచ్చా చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి పెట్టండి, సహకార రంగ పురోగతిపై సమీక్షలో ప్రధాని మోదీ. నారీ శక్తితో వికసిత భారత్ సాధ్యం, యూపీలో జబ్బర్ ఖల్సా ఉగ్రవాది అరెస్ట్. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని పోరు, ఏపీ సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి, పార్టీ ఎంపీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలపై సమావేశంలో చర్చ. మిర్చికి మద్దతు ధర, 1 నేషన్ 1 ఎలక్షన్, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై దిశానిర్దేశం. వీటన్నిటిపైన ఎక్కడా రాజీ లేకుండా పోరాడాలని ఎంపీలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశం. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచన. 1,500 కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేయాల్సిందే, మార్గదర్శి. 2,600 కోట్ల అక్రమ డిపాజిట్లపై వసూళ్లపై ఐటీ జరిమానా. అందరినీవా ఈనాడు కిరణ్ బంధువా, లైనింగ్ పనుల్లో 192.85 కోట్ల రూపాయలు లూటి. అది సంగతి. దిశానిర్దేశాలు చేస్తున్నాడంట. ఇక బ్యాంకు తరహాలో ఈపీఎఫ్ఓ 3.0 సేవలంట. ప్లంజ్ పూల్ నిర్మాణాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? ఇది మహిళల యుగం, కలియుగం కాదు, మహిళల యుగం. దళిత మహిళా ఆర్పీ ఆత్మహత్యాయత్నం, కూటమి నేతల వేధింపులే కారణం, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో. వైఎస్ జగన్పై నోరు పారేసుకున్న జనసేన నేత, నెల్లూరులో దిష్టిబొమ్మ దానం చేసి దుర్భాషలు, ముగింపులో జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఎక్సైజ్ కమిషనరేట్లో ఎమ్మెల్యే హల్చల్, డైరెక్టర్ను ఘోరావు చేసిన చెదలవాడ అరవిందబాబు. డిపోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు డిమాండ్, తానిచ్చిన జాబితాలో వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి. కోలుకోవడానికి మరిన్ని నిధులు కావాలి, పుస్తకావిష్కరణలో ఆద్యంతం నవ్వుల పువ్వులు. అలా వదిలేస్తారా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. బెయిల్ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తనపై అధికారులకు తెలియజేయాలి. అలాగే ఆ కేసు నమోదైన పోలీస్ స్టేషన్కు కూడా సమాచారం పంపించాలి. బోర్గడ్డ అనిల్ లాంటి వ్యక్తి విషయంలో జైలు అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కానీ హైకోర్టు అలా బెయిల్ ఇవ్వగానే ఇలా బయటికి పంపించేశారు.
హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి రెండోసారి దాన్ని పొడిగించినప్పటికీ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు. బోరుగడ్డ అనిల్ మాయమైపోయాడంటండి. బోరుగడ్డ అనిల్ గ్రేట్ ఎస్కేప్ అంట. బెయిల్ కోసం హైకోర్టుకే బురిడి వేశాడంట. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల 15వ తేదీ ఆయనకి బిల్లు ఆల్రెడీ చదువుకున్నాం. గనుల్లో 1300 కోట్ల రూపాయలు గాయబంట. శ్రీశైలం ప్లంజ్ పూల్ వద్ద ఆ గొయ్యిని తక్షణమే పోడ్చండి. డ్యాం భద్రతకే ప్రమాదం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం ఆదేశం. ఓకే, తండ్రే ఉరిగొల్పాడంట. అది నిన్న ఆల్రెడీ మనం చదువుకున్నాం. నిద్రలోనే మృత్యువడికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు బోల్తా. మృతులు బొంతు భీమేశ్వరరావు. ఇవండి 3 మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.